ఓంకార ఉచ్చారణ పితృణం ఓంకార ఉచ్చారణ అనుసరణం ఓంకార ఉచ్చారణ దైవరణం ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను మీ బాబా పాండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు. 69 అవర్స్ డయాబెటీస్ ఫ్రీ అనే కోర్సును అందిస్తున్న 69 గంటల్లో మీ యొక్క డయాబెటీస్ని పూర్తిగా తొలగించబడుతుంది. ఇన్సులిన్ వాడకుండా, డయాబెటీస్ మెడిసిన్ వాడకుండా అద్భుతంగా యోగ ముద్రలు, ప్రాణాయామ, డైట్ ప్లాన్తో. అదేవిధంగా 109 యోగ ముద్రల యొక్క కోర్సును అందిస్తున్నాం. దీనివల్ల కూడా సర్వరోగ నివారణ, సంపూర్ణ ఆరోగ్యం మీ చేతులలోని, మీ ముద్రల్లో. అదేవిధంగా లైవ్ లాఫ్ అండ్ లవ్, లాఫ్టర్ ముద్ర, లాఫ్టర్ విన్ అనే ప్రోగ్రామ్, అంటే నవ్వుతో అపురూపమైన విజయాలు సాధించే అవకాశం అద్భుతంగా ఉంది లాఫ్టర్ యోగా ద్వారా. సో అది కూడా మేము అందిస్తున్నాము. డైరెక్ట్గా వచ్చి నేర్చుకోవచ్చు బాబా పాండగం యోగా మిషన్, చార్టర్లో, సంతోష్ నగర్, హైదరాబాద్లో. లేదంటే ఆన్లైన్లో కూడా మీరు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్న తెలుగు వారికి అందించడం ఆన్లైన్లో ఈ యొక్క వీడియో కాల్స్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. సో యోగా, ఆయుర్వేదము, మొక్కల గురించి, తర్వాత ముద్రల గురించి, ప్రాణాయామం చెప్తూ ఉన్నాం. అదేవిధంగా కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి అద్భుతంగా మీ జీవితంలో వివాహ తేదీలు, ఈ తేదీలో పెళ్ళి, మహారాజ యోగాన్ని ఇస్తున్నాడు, నేర్చుకుంటున్నాం. 1వ తారీఖు అయిపోయింది, 10వ తారీఖు అయిపోయింది. అదేవిధంగా 19వ తారీఖులో వివాహాలు చేసుకుంటే ఎలా ఉంటాయో తెలుసుకోబోతున్నాం ఈరోజు. తప్పకుండా అద్భుతమైన యోగాలు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నాను. ఈరోజు 1-10 నుంచి మనం చెప్పడం జరిగింది. ఈరోజు 19వ తారీఖు. అయితే ఈ 1, 10, 19 అంటే ఏంటిదంటే 28 కూడా వస్తుంది, కానీ దీనిలో మ్యారేజ్ డేట్లలో ఈ 28 మనం ఎలిజిబుల్ తీసుకోము. ఎందుకంటే అక్కడ 2 సంఖ్య చంద్రుడిని సూచిస్తుంది అనమాట. 1 అనేది సూర్యుడిని సూచిస్తుంది. 1 అనే నంబర్ అనేది సూర్యుని సూచిస్తుంది. అదేవిధంగా సూర్యుడు ప్రపంచానికి ఎలా వెలిగిస్తున్నాడో ఈ తేదీల్లో వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబాన్నే పోషించడం కాదు, 10 మందిని కూడా వీళ్ళు రక్షించగలుగుతారు, 10 మందిని పోషించగలుగుతారు, 10 మందికి ఉపయోగపడతారు. సో అందుకోసం 1 అనేది లీడర్ క్వాలిటీస్ కలిగి ఉంటుంది. సో మనకు ఒక రైలుని ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఇంజన్ బాగా పర్ఫెక్ట్గా ఉంటే మొత్తం బోగీలన్నీ కూడా తీసుకెళ్తున్న శక్తి ఒక ఇంజన్కి ఉంది. ఆ శక్తిలో నెంబర్ 1, 10, 19 అనేది అద్భుతంగా రెమెడీగా పనిచేస్తుంది. వివాహాలు ఈ తేదీలో జరుగుతున్న వాళ్ళకి అపురూపమైన విజయాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అందుకోసం మీ పిల్లల వివాహ తేదీలో 1, 10, 19 కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, నిద్రలో ఉన్న మీ పిల్లల యొక్క వివాహ తేదీలు, ఎవరో చుట్టపు వస్తున్నారు, అమెరికా నుంచి వస్తున్నారు, ఆర్మీ నుంచి వస్తున్నారు, వాళ్ళకు డేట్స్ లేవు, హాలిడేస్ లేవు అని 8, 11, 26లో 4, 13, 22, 31 ఆదివారాన్ని చూసుకుంటున్నారు చాలామంది. ఆదివారాన్ని చూసుకోవడం కాదు, పిల్లల యొక్క అదృష్టాన్ని చూసుకోండి, పిల్లల యొక్క బాగోగులు చూసుకోండి. ఆదివారం ఈరోజు కాకపోతే ఇంకోసారి వస్తుందయ్యా. ఆదివారం 8వ తారీఖు వస్తే ఎంత నష్టం, ఎంత కష్టం. ఆదివారం 11వ తారీఖు వస్తే ఎంత నష్టం, ఎంత కష్టం. ఆదివారం 26వ తారీఖు వస్తే ఎంత నష్టం. ఈ విధంగా 4, 13, 22, 31 ఆదివారాలు చూసుకొని చేసుకుంటున్నారు మీ వివాహాలు. ఆదివారం ముఖ్యం కాదు, ఇక్కడ డేట్ ముఖ్యం. శుక్రవారం ముఖ్యము కాదు, డేట్ ముఖ్యం. ఇక్కడ 1 నుంచి 31 తారీఖులలో 1, 10, 19వ తారీఖులే అద్భుతమైన వివాహ తేదీలు అనడంలో సందేహం లేదు. అయ్యా మాకు దివ్యమైన పండితుడున్నాడు, దివ్యమైన పూజారి పెట్టాడండి, అలా ఇలా జరుగుతుందండి అట్లా కాదు. మీ దివ్యమైన పండితునికి దివ్యమైన ముహూర్తంలో పెట్టించుకోండి, కానీ 1, 10, 19వ తారీఖులోనే పెట్టించుకోండి. ఆ యొక్క అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ జాతకాలన్నీ చూసుకోండి. 1, 10, 19వ తారీఖులలో వివాహాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాలో సందేహం లేదు. ఈరోజు మీకు 19వ తారీఖులో వివాహం చేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా విజయాలు సాధించారో చూద్దాం ఒకసారి. సో ఏప్రిల్ 19వ తారీఖు 1952లో వారెన్ బఫెట్ అంటే ఎవరో కాదండి, ప్రపంచంలో అపర కుబేరుల లిస్టులో ఒకసారి నెంబర్ 1 పొజిషన్ వచ్చారు. నెంబర్ 1 పొజిషన్ వస్తే అంటే వీళ్ళు ఎలా నెంబర్ 1 పొజిషన్ వచ్చారంటే వీళ్ళు రోజుకి దాదాపుగా 450 కోట్లు సంపాదిస్తుంటారు అన్నమాట. బిల్ గేట్స్ గారు 650 కోట్లు సంపాదిస్తుంటారు.
ఇలాంటి వ్యక్తి ఒకసారి బిల్ గేట్స్ని దాటిపోయి వారెన్ బఫెట్ గారు ప్రపంచంలో నంబర్ 1 కోటీశ్వర లిస్ట్లో ఉండేసరికి బిల్ గేట్స్ గారు ఏమవుతున్నారంటే, అమ్మో ఇంత కాంపిటీషన్, ఇంత వృద్ధుడు, నాకన్నా వయసులో పెద్దవాడు ఎలా సంపాదించగలుగుతున్నాడు నాకన్నా ఎక్కువగా అని ఒక థాట్ వచ్చిందన్నమాట. అలా థాట్ వచ్చిన తర్వాత వారెన్ బఫెట్ గారిని 30 నిమిషాలు నీతో నేను మాట్లాడగలుగుతాను, అంతకన్నా ఎక్కువ మాట్లాడాను అంటే 1 అవర్ వీళ్ళ యొక్క ఎర్నింగ్ ఏంటంటే 25 కోట్లు ఉంటుంది ఇద్దరిది. 1 అవర్లో ఎర్నింగ్ 25 కోట్లు అంటే హాఫ్ అన్ అవర్ అంటే దాదాపుగా 15 కోట్లే కదా. సో అంతే. మనం ఏమనుకుంటాం, గంటల తరబడి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చాటింగ్లు చేస్తుంటాం, అది వృధా సమయం అవుతుంది. ఇక్కడ వారెన్ బఫెట్ గారు ఆయన హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే బిల్ గేట్స్ గారు ఇద్దరు చర్చ జరుగుతున్నది. హాఫ్ అన్ అవర్ కాస్త గంట అయిపోయింది, 2 గంటలు, 10 గంటలు వీళ్ళిద్దరూ చర్చించుకున్నారు. తర్వాత వారెన్ బఫెట్ గారి గురించి బిల్ గేట్స్ గారికి ఏం తెలిసిందంటే, అమ్మో ఇంత గొప్ప మేధావిని నేను కలవడం చాలా అదృష్టం. దాదాపుగా వారెన్ బఫెట్ గారు 5 నుంచి 10 గంటలు 12 గంటలు పుస్తకాలే చదువుతారు. వారెన్ బఫెట్ గారు ఏ కంపెనీ తీసుకున్నా, లాస్లో తీసుకున్నా ఆయన దాన్ని లాభాల బాటలో తీసుకొచ్చే ఒక గొప్ప స్కిల్స్ ఉన్న వ్యక్తి. దాని తర్వాత బిల్ గేట్స్ యొక్క గేట్స్ అండ్ ఫౌండేషన్కి వారెన్ బఫెట్ గారు దాదాపుగా 80 నుంచి 90% అతని యొక్క ఆస్తులు ఆయనకు డొనేషన్ చేసిన ఆయనలో ఎంత ఔదార్యం. సో ఏదేమైనా ఆయన 19వ తారీఖు వివాహం జరిగింది అనడంలో సందేహం లేదు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో 19వ తారీఖులో వివాహం జరిగింది కాబట్టి అపురూపమైన విజయాలు సాధిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా మార్క్ జుకర్బర్గ్ అంటే 1 నుంచి 10 మంది లిస్టులలో, అపర కుబేరుల లిస్టులలో అతి చిన్న 1 నుంచి 10 మంది అపర కుబేరుల వరల్లో అతి చిన్న వయసులోనే 6వ స్థానమో 5వ స్థానంలో మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. అదే ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ చిన్న వయసులో 30 సంవత్సరాల లోపే ఆయన అపర కుబేరుల లిస్టులో ఉన్నాడు. 2012 మే 19వ తారీఖు వివాహం జరిగింది. సో వీళ్ళంతా కూడా నాకు తెలిసి న్యూమరాలజీని పక్కాగా ఫాలో చేస్తున్నాడంలో సందేహం ఏం లేదు కదా. సో ఇక్కడ తర్వాత మహమ్మద్ అలీ జిన్నా అంటే మీకు అందరికీ తెలుసు, మన పాకిస్తాన్ యొక్క మొదటి ప్రధాని మహమ్మద్ అలీ జిన్నా, ఎడ్వినా, నెహ్రూ గారు, వీళ్ళు ముగ్గురు కూడా క్లోజ్ ఫ్రెండ్స్. లండన్లో మంచిగా చదువుకునే వాళ్ళు వీళ్ళంతా కలిసి. వీళ్ళదంతా ట్రయాంగిల్ లవ్ స్టోరీ, నెహ్రూ, అడ్వినా, మహమ్మద్ అలీ జిన్నా. అయితే మరి నెహ్రూ గారు మన భారతదేశానికి స్వతంత్రం వస్తే మహమ్మద్ అలీ జిన్నాని ప్రధానమంత్రిగా చేస్తానని గాంధీ మహాత్ముడు అంటే వద్దు ఆ మహమ్మద్ అలీ జిన్నా నెహ్రూ ఏమన్నాడంటే, నా షూ తుడవడానికి కూడా అర్హత లేదు, ఆయన్ని నేను దేశానికి ప్రధాని ఎలా చేస్తాను, నేనే ప్రధాని అవుతాను అన్నాడు. అయితే మహమ్మద్ అలీ జిన్నా ఆయన మ్యారేజ్ డేటు ఏప్రిల్ 19, 1918లో జరిగింది. నెహ్రూ గారిది 1916లో జరిగింది. అది కూడా 8వ తారీఖు ఫిబ్రవరిలో జరిగింది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఆయన ప్రధాని అయినాడు, ఈయన ప్రధాని అయినాడు. ఈయన ఒక అంటే బోన్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది మహమ్మద్ అలీ జిన్నా. అయితే 3 నెలల్లో చనిపోతాడనే విషయం మహాత్మా గాంధీకి తెలుసు. ఆయన పర్సనల్ డాక్టర్ చెప్పడం జరిగింది. ఈ విషయం నెహ్రూ గారికి కూడా చెప్తే వద్దు ఒక్కరోజు కూడా ప్రధానిగా ఉంచడానికి వీల్లేదు అని ఈ విషయము నెహ్రూ గారు చేయడం వల్ల ఈరోజు మహమ్మద్ అలీ జిన్నా మొదటి ప్రధానిగా ఉంటే భారతదేశం విడిపోయేది కాదు, భారత్ పాక్గా విడిపోయేది కాదు, ఇప్పటికి కూడా ఈ గొడవలు ఉండేది కాదు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినాం కాబట్టి నెహ్రూ చేసిన భారతదేశానికి ఇంత ద్రోహం జరిగిందో చూసారా. పట్టింపుకి వెళ్ళాడు. ఈరోజు ఇప్పటి వరకు కూడా పట్టి పీడిస్తుంది భారత్ పాక్ యొక్క ఈ విషాద యుద్ధము. ప్రపంచ దేశాల్లో ఎప్పుడు కూడా భారత్ మరియు పాక్ అంటే ఎప్పుడు గొడవలతో ఉన్నట్టుగా ఉంటుంది కదా. సో అందుకోసమే ఒక డేటు, ఒక మ్యారేజ్ డేటు ఒక వ్యక్తినే కాదు, ఒక జిల్లానే కాదు, ఒక రాష్ట్రాన్నే కాదు, ఒక దేశాన్ని కూడా పట్టి పీడిస్తుంది అనడంలో సందేహం లేదు. ఒక్కసారి ఆలోచించండి, చూడండి. ఈ విధంగా 8వ తారీఖు ఫిబ్రవరి 1916లో నెహ్రూ గారిది జరిగింది మ్యారేజ్. సో ఈ 8కి మరియు ఈ 19కి 1, 8కి అపోజిట్ కాంబినేషనే. అదేవిధంగా ఇండియా అంటే కూడా 1, పి అంటే పాకిస్తాన్ అంటే 8. ఈ విధంగా అపోజిట్ కాంబినేషన్లో ఈ విధంగా శత్రుత్వం జరుగుతూనే ఉంది. సో మొత్తం మీద అయితే ఇలాంటి రహస్యాలు మీరు తెలుసుకొని మీ జీవితంలో అపురూపమైన విజయాలు సాధించాలి. మొత్తం మీద అయితే
1-10-19వ తారీఖులో వివాహాలు చేసుకోవడం అనేది మహారాజ యోగాన్ని ఇవ్వడం అనే దాంట్లో సందేహం ఏమీ లేదు అనడంలో చెప్పడంలో ఘంటాపదంగా శంకునాదంతో శంఖారావం ఊదుతూ మీకు ఒకటే చెప్తున్నాను, మీ పిల్లల జీవితాలని పాడు చేయకండి. మీరు మీ జీవితంలో ఏదో నష్టపోయారో కష్టపోయారో వాటికి రెమెడీస్ ఉన్నాయి. మరి 26వ తారీఖు, 11వ తారీఖు, 8వ తారీఖులో కానీ, తర్వాత 4, 13, 22, 31 తారీఖులో కానీ మీరు ఎంత కష్టపడ్డా ఫలితాలు రావట్లేదు, ఘోరమైన అవమానాలు, ఘోరమైన నష్టాలు, విడాకుల దాకా వెళ్ళిపోయి భార్యాభర్తలు కొట్లాడుతున్నారంటే తప్పనిసరిగా మీ మ్యారేజ్ డేట్లో లోపం ఉంటుంది. టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. సో బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనే కోర్సును మేము డిజైన్ చేశాం. అది నేర్చుకొని మీ జీవితంలో మీరు అపురూపమైన విజయాలు సాధించడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe our channel. Please forward these videos near and here. Thank you. Jai Ho Bharat, Yatra for Bharat. Sada mi sevalo Baba Pannangam.